అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు గోదావరి వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో తానేలంక, కేదెలంక, పశువులంక, షేరిలంక తదితర గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పొలాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు పొలాల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరపడవలను ప్రయాణానికి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అవసరమైన చోట శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ పడవలు దాటడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేసాము. ఇలా కంట్రీ బోట్లు అయితే దాటొద్దని చెప్పేసి చెప్తున్నాము. ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది. సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా ప్రమాదకరం. ఎవరిని కూడా తన ప్రైవేట్ బోట్ల మీద గోదావరి దాటొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా ఈ గురజాపలంకలో ప్రైవేట్ బోట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళని మేము ఆఫ్ చేసి గవర్నమెంట్ అరేంజ్ చేసిన మోటార్ బోట్లు అరేంజ్ చేసి బయటికి పంపించడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా గురజాపలంక, లంక, తాండేలంక, పుష్కరాల దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అలాగే గేదెలంకలో కూడా ఇటుకట్టు నుంచి ఆ లోపల ఉన్న హ్యాబిటేషన్స్కి వెళ్ళడానికి కొంచెం కట్ అయింది. అక్కడ కూడా పడవ అరేంజ్ చేసాము. గ్రామంలో కూడా లంక, తాండేలంకలో గ్రామంలో కూడా నీరు వచ్చింది. పడవలు తిరగలిగే పరిస్థితి వస్తే కనుక మేము వాటర్ సప్లై కూడా వాళ్ళకి చేసి తదుపరి చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భద్రాచలం అయితే అది కొంచెం తగ్గుదల పట్టింది సార్. అయితే ధవళేశ్వరంలో అయితే మటుకు ఇంకా సెకండ్ వార్నింగ్లోనే ఉంది. మనకి సాయంత్రం వరకు కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది. కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. ఈవేళ రేపు పొద్దున వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టాఫ్ అందరూ కూడా డ్యూటీలో ఉండి మేమందరం కూడా విధులు నిర్వర్తిస్తుంటాం. ప్రజలు ఎవరు కూడా ప్రమాదంలో ఇరుక్కోవద్దని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే గోదావరి మీద కూడా ఈ ప్రైవేట్ చిన్న పడవల్లో ప్రయాణం చేయొద్దని, గవర్నమెంట్ అరేంజ్ చేసిన పడవల్లో వెళ్ళి లంకల్లోకి వెళ్ళి గేదెలని, పశువులను చూసుకుని ఏర్పాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. అత్యవసర పరిస్థితుల్లో తిరగాలండి. చిన్న చిన్న పనులు కానీ ఎవరు గోదావరి మీద తిరగకూడదు. అలాగే రోడ్ల మీద కూడా కొద్దిగా నీరు వచ్చింది కనుక ఆ ప్రయాణాలు పెట్టుకుని వాళ్ళ మీద కూడా తిరగకూడదు. ఇప్పుడు ఇక్కడ గురజాపలంకి వద్దామంటే కూడా మోటార్ సైకిల్ మీద రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాయంత్రానికి వరకు పెరిగే అవకాశం ఉంది కనుక